యాక్చువల్గా మనము కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు అని కూడా మన మీద పదే పదే చెప్తున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పు తెచ్చింది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో కూర్చోబెట్టడాను, ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో ఇంకెక్కడనో కాదు. మనం తెచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఒకటి పిఎఫ్సి, రెండు ఆర్ఈసి. కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉండేటువంటి సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ లేకుండా, డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా అప్పిస్తాయా? మనం తెచ్చింది ఎక్కడో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, భూములు కుదబెట్టి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పోయి బ్రోకర్కు 170 కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు వీలు తెచ్చింది. కానీ మనము బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు? బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళు దేశంలో అనేక మందికి అప్పులు ఇస్తారు, కానీ మాకు తెలంగాణ ప్రభుత్వంకు మేము అప్పిస్తే అది సద్వినియోగమైంది, ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి పైసా ప్రాజెక్టుకే ఖర్చు పెట్టిండ్రు, సత్వరమే పూర్తి చేసిండ్రు, ఫలితాలు అందించిండ్రు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి మనకిచ్చిన ఏ గ్రేడ్ సర్టిఫికెట్. ప్రాజెక్ట్ పూర్తయినాక ఇచ్చిండ్రు. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినాక 19th January 2022. వాళ్ళు వట్టిగియ్యరు, వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకొక దీని వెరిఫికేషన్ టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వెరిఫై చేసినాక ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు వాళ్ళు. నెక్స్ట్, ఇది పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, ఆయన కూడా వచ్చి చూసి ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టిండ్రని వారు కూడా ప్రాజెక్ట్ సైట్లోనే మన రాష్ట్రాన్ని అభినందించిపోయినటువంటి విషయం. తర్వాత ఇది ఒక చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని, ఆయన మరీ అద్భుతంగా మాట్లాడిన ఆయన అయితే, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఇంజనీరింగ్ మార్వెల్. అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్టును సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్గా నేను చూడలేదు. అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును మా పదవి కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. జనరల్గా సిడబ్ల్యూసి అనుమతిస్తే వాడు రిటైర్ అయిపోయినాకనో, ముసలోడైనాకనో, చచ్చిపోయినాకనో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. నర్మదా ప్రాజెక్టు 30 ఏళ్ళు అయింది, కానీ నేను అనుమతి ఇచ్చి నేను చీఫ్ ఇంజనీర్గా ఉండంగానే ఈ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పి ఆ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇంతకుముందు వచ్చిన మసూద్ హుస్సేన్ చైర్మన్ కానీ దాస్ గారు నన్ను కలిసి, భాయ్సాబ్ మేము దేశం అందరికీ పాఠాలు చెప్తాం, మీ దగ్గర వచ్చి మేము పాఠాలు నేర్చుకుంటున్నాము అని వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారు. మేము దేశవ్యాప్తంగా ఉన్న మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను మీ దగ్గర పంపిస్తాం, మీరు మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చి దీన్ని చూపించండి, మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ టీమ్స్ పంపారు. 4 టీంలు వచ్చినాయి దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసి నుంచి. 4 టీంలు వచ్చి చూసి విజిట్ చేసి నేర్చుకొని మన డిపిఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు దేశం మొత్తం చెప్పుకున్నటువంటి గొప్పతనం ఇవాళ తెలంగాణకు ఉన్నది. నెక్స్ట్, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్ అవార్డును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి అవార్డు. అక్కడ మాట్లాడడానికి పిలిచారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్. ఈ కాళేశ్వరం గొప్పతనం గురించి అమెరికాలో వాళ్ళు గుర్తించి, మీరు రండి, మీ రాష్ట్రం తరఫున వచ్చి మా దగ్గర మాట్లాడండి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ అందరు కూడా చప్పట్లతో మొత్తం హాల్ అంతా మారుమోగిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు మనకు వచ్చినటువంటి అవార్డు. నెక్స్ట్, ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి వార్త. ఇది మీరు చూడొచ్చు, ఈనాడు దినపత్రికలో వచ్చింది. మన హైకోర్టు జడ్జెస్, ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ వెళ్ళి విజిట్ చేశారు ఒకసారి. ఇది ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2019 or 20. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అసలు కాళేశ్వరం అద్భుతం, ఇంజనీర్ల పనితీరు అభినందనీయం అని చెప్పి ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ టీమ్ ఆఫ్ జడ్జెస్ కూడా వెళ్ళి మన ప్రాజెక్ట్ను అభినందించినటువంటి విషయం. నెక్స్ట్, సరే ఇందాక నేను చెప్పిన 1 ఎకరానికి నీళ్లు రాలేదు అంటే
ఏ రకంగా నీళ్లు వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అసెంబ్లీలో వైట్ పేపర్ సందర్భంగా ఇచ్చిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం కుప్పగూలిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేసినాం. చాలా స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో నుంచి చెప్తున్నటువంటి పాయింట్. ఆఫ్టర్ obtaining the results from the various investigations and on opinion of the experts committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. చాలా స్పష్టంగా వాళ్ళు 7th బ్లాక్ను తీసి మళ్ళీ కట్టడం ద్వారా బ్యారేజ్ను ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు కాళేశ్వరమే కుప్పగూలింది, మొత్తానికే పోయింది అంటున్నారు. ఎన్డీఎస్ఏ ఓన్లీ బ్లాక్ 7ను తీసి మీరు కొత్త బ్లాక్ మళ్ళీ కట్టడం ద్వారా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికి ఏడాది అర్థమైపోయింది. నెక్స్ట్, తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు, డిజైన్లో లోపం ఉందని కూడా పదే పదే మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 years లో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద 500 ఏండ్లలో రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇడిచిపెట్టారు. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. యాక్చువల్గా ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వస్తుంది, గోదావరి నది ఆ లోయలో ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది అనేటువంటిది ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్లో చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగినా జరిగింది చిన్నపాటి 2 పిల్లర్ల కుంగుబాటు. అచ్చా, ఎర్త్క్వేక్ వచ్చిన దాని తర్వాత ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ను తట్టుకొని కూడా అది నిలబడ్డది. సో ఎర్త్క్వేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు, 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు. అంటే ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా నాణ్యత లోపమో ఇంకోటో లేదు. అది జరిగింది కేవలం 2 పిల్లర్ల కుంగుబాటు మాత్రమే. నెక్స్ట్, ఇక పదే పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది? అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు. ఆ వీడియో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవానికి కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటాం. నెక్స్ట్, అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ. కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు. కమిషన్ ముందు పోవుడు, తెల్లారొచ్చి మీడియా ముంగట మాట్లాడు, తెల్లారి పేపర్లలో పతాక శీర్షికన వార్తలు రావు.